నమస్కారం. రైతు సోదరులందరికీ స్వాగతం. మన పొలాల్లో రోజువారీ పడే కష్టాన్ని ఒక స్థిరమైన జీవితకాల విజయంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ రోజు మనమిక్కడ కలుసుకున్నాం. ఒక తోటి రైతుగా మీకు మార్గదర్శకుడుగా ఉంటూ అసలు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు ఎలా వేయాలో నేను మీకు వివరంగా చెప్తాను. రండి మొదలు పెడదాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయాలు ఒక్కసారి చూద్దాం. ముందుగా మనకున్న సవాళ్లు, ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, దాన్ని మొదలుపెట్టడానికి ఒక 4 సులభమైన దశలు, దానివల్లొచ్చే 6 అద్భుతమైన లాభాలు, చివరగా మనం వెంటనే చేయాల్సిన పనులు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మనకున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ఇదొక చక్కని దారి. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. ప్రతి సీజన్లోనూ మనమందరం ఎదుర్కొంటున్న ఆ కఠినమైన వాస్తవమేంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ప్రస్తుత పరిస్థితి అచ్చమొక అసమానమైన త్రాసులాగా మారిపోయింది. ఒకవైపేమో రసాయన ఎరువులు, పురుగుమందుల కోసం మనం పెడుతున్న ఖర్చు విపరీతంగా పెరిగిపోయి భారాన్ని పెంచుతుంటే, మరోవైపు మనం రాత్రింబవళ్లు కష్టపడినా మన ఇంటికి తీసుకెళ్లే లాభం మాత్రం చాలా తగ్గిపోతుంది. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న చేదు నిజమే కదా. ఈ పోలిక చూస్తే మీకొక స్పష్టత వస్తుంది. రైతు బంధం వారు అందించిన ఈ వివరాల ప్రకారం రసాయన వ్యవసాయంలో పెట్టుబడి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, కానీ మట్టి శక్తి మాత్రం రోజురోజుకు హరించుకుపోతోంది. దిగుబడి కూడా ఒకేలా ఉండదు. అదే ప్రకృతి వ్యవసాయం వైపు వస్తే ఖర్చు సగానికి సగం తగ్గిపోతుంది, భూమికి మళ్లీ ప్రాణం వస్తుంది. అలాగే మన దిగుబడి కూడా ఎంతో స్థిరంగా, నమ్మకంగా ఉంటుంది. మరి ఈ అప్పుల ఊబి నుంచి, ఈ బాధాకరమైన చక్రం నుంచి బయటపడాలి అంటే మన నేలతో కలిసి మనం ఎలా పనిచేయాలో తెలుసుకోవాలి. అదే మన రెండవ విభాగం. ఒక్కసారి ఈ సహజ చక్రాన్ని గమనించండి. ఇక్కడ పెద్దగా ఖర్చు పెట్టేదేమీ లేదు. ఆవుపేడ, గోమూత్రం, వేప ఆకులు, ఇలా మన చుట్టూ సులభంగా, ఉచితంగా దొరికే వాటితోనే పంటలకు ఎలా జీవం పోయవచ్చో ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. ఇవి నేరుగా మట్టికి బలాన్నిచ్చి ఒక అద్భుతమైన సహజ వలయాన్ని సృష్టిస్తాయి. అసలు విషయం ఏంటంటే, ప్రకృతి వ్యవసాయం అంటే కృత్రిమ రసాయనాల కోసం వేలకు వేలు తగలేయకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోగల జీవామృతం లాంటి వాటితో పంటలు పండించడం. ఈ పద్ధతి మన నేల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. పైగా ఎలాంటి విషపదార్థాలు లేకుండా స్వచ్ఛమైన దిగుబడిని మన చేతికి అందిస్తుంది. బాగానే ఉంది, కాని ఇదంతా మన సొంత పొలాల్లో వాస్తవంగా ఎలా చెయ్యాలి అంటారా? దీన్ని మొదలుపెట్టడానికి అవసరమైన ఆ 4 ముఖ్యమైన దశలేంటో ఇప్పుడు చూద్దాం. భూమిని సిద్ధం చేయడం, మల్చింగ్ చేసి నీటిని కాపాడుకోవడం, మిశ్రమ పంటలు వేయడం మరియు సహజ పురుగుల నివారణ. ఇవే ఆ 4 దశలు. మన పొలాలను మళ్లీ ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఒక్కొక్క అడుగు ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటి దశ మన మట్టిని బతికించుకోవడం. రసాయనాలు కొట్టి పాడైపోయిన భూమికి మళ్లీ ప్రాణం పోయాలంటే అందులో సేంద్రియ పదార్థాలు కలపాలి. పశువుల ఎరువు వేయాలి, ముఖ్యంగా జీవామృతాన్ని తయారు చేసి నేలకు అందించాలి. ఇలా చేస్తే నేలలోని సూక్ష్మజీవులు మళ్లీ పురుడు పోసుకుంటాయి. ఇక రెండవ దశ మల్చింగ్. అదేనండి, పొలంలో గడ్డిపరచటం. ఇలా భూమిని గడ్డితో కప్పడం వల్ల ఏమవుతుందంటే నేలకు అవసరమైన నీటి శాతం చాలా వరకు తగ్గిపోతుంది. పైగా మండుటెండల నుంచి భూమికి ఒక రక్షణ కవచంలా పనిచేసి మట్టిలోని తేమ ఆరిపోకుండా చూసుకుంటుంది. మూడవ దశ ఏంటంటే ఒకే రకమైన పంట వేసి భూమిలో ఉన్న సారాన్ని మొత్తం లాగేయకుండా వివిధ రకాల మిశ్రమ పంటలు వేయడం. ఇలా చేయడం వల్ల నేలలోని పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. ఒక పంట వదిలేసిన పోషకాలను మరో పంట తీసుకుంటుంది. భలే ఉంది కదూ ఈ పద్ధతి. ఇక చివరిగా 4వ దశ. ఇది మనం ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకూడని నియమం. కేవలం వేపాకుల కషాయం, గోమూత్రం లాంటి సహజమైన పురుగుమందులను మాత్రమే వాడాలి. మన ఆహారంలోకి ఎలాంటి హానికరమైన రసాయనాలు రాకుండా చూసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మన పంట బాగుంటుంది, చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది. ఇలా పద్ధతులన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనకు, మన రైతు కుటుంబాలకు దక్కే ఆ అద్భుతమైన ఫలితాలేంటో చూసే సమయం వచ్చింది. ఈ 6 లాభాలు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ పద్ధతి మన వ్యవసాయ పర్యావరణాన్ని ఎలా పూర్తిగా బాగు చేస్తుందో. నిజంగా ఇవి మన కష్టానికి దక్కే అసలైన బహుమతులు అని చెప్పొచ్చు. ఇవిగో ఆ 6 ప్రయోజనాలు ఇవే. మొదటిది, నేల బలం పెరుగుతుంది.
రెండవది, నీటి ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. మూడవది, మన పంట క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. నాల్గవది, మన పిల్లలకి, మన కుటుంబాలకి నిజంగా ఆరోగ్యకరమైన ఆహారం పెట్టగలం. ఐదవది, ఖర్చు తగ్గి మన చేతిలో లాభాలు మిగులుతాయి. ఇక ఆరవది, అత్యంత ముఖ్యమైనది, రాబోయే తరాలకు మనమొక సురక్షితమైన, సారవంతమైన భూమిని మిగల్చగలం. ఇందులో నష్టమెక్కడుంది చెప్పండి? లాభాలు తెలుసుకుంటే సరిపోదు కదా, ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి మనం తీసుకోబోయే ఆచరణ ప్రణాళిక ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక తెలివైన సలహా ఉంది. ఎవ్వరూ కూడా ఉన్న పొలంగా 100 ఎకరాల్లో ప్రయోగాలు చేసేకండి. ముందు కొంచెం జాగలో, ఒక చిన్న స్థాయిలో మొదలుపెట్టండి. ఆ ఫలితాలు మీ కళ్ళారా చూశాక, మీకే ఒక నమ్మకం వచ్చాక, అప్పుడు మెల్లిగా మీ పెద్ద పొలాలకు దీన్ని విస్తరించండి. మార్పు అనేది ఎప్పుడూ నిదానంగానే జరగాలి. ఒక మాటలో చెప్పాలంటే, ప్రకృతి వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించే టెక్నిక్ కాదు. ఇది మన రైతు జీవితాన్ని, మన భవిష్యత్తును పూర్తిగా మార్చే ఒక గొప్ప మార్గం. రేపటి తరాలకు మనమివ్వగలిగే నిజమైన ఆస్తి ఒక ఆరోగ్యకరమైన భూమి మాత్రమే, అవునా? ఇక ముగించే ముందు, ఈ మట్టిని నమ్ముకున్నవాళ్లుగా మనమంతా మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. రేపు మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి ఆస్తిని వదిలి వెళ్ళబోతున్నాం? రసాయనాలతో కాలిపోయిన బంజరు భూమినా, లేక జీవంతో కళకళలాడే పచ్చని పొలాల్లా? ఈ వివరణ మీకు సరైన దారిని ఎంచుకోవడంలో సహాయపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రకృతి వ్యవసాయ ప్రయాణంలో మనందరికీ మంచి జరగాలి. నమస్కారం.